అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటా ఉన్నాం. మరొక సమయంలో మీ పాసంలో చేరి ఈ విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకై మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం తండ్రి. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరుల సహోదరి, మరొకసారి ప్రభు పేట మీకు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అంతేకాదు, మన రక్షకుడు, మన యొక్క విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను అని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది యెహోషువకు ఇవ్వబడినట్లుగా దేవుడు యెహోషువ తోటి మాట్లాడినటువంటి మాటలను ప్రభు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. అప్పటికే మోషే దేవుని పిలుపు అందుకుని ఆయన వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు. యవన కాలంలో ఉన్నటువంటి యెహోషువ ఈ 6 లక్షల కాల్బలాన్ని ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి నాయకుడిగా దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మరి వారు నడిపించడానికి కావలసినటువంటి సామర్థ్యతను ప్రభువు దయచేయనట్లుగా ప్రభు సన్నిధిలో యెహోషువ ప్రార్థన చేసుకుని వారిని నడిపిస్తూ వచ్చినప్పుడు యెహోషువ అనేక సార్లు భయానికి ఆందోళనకి గురవుతూ వచ్చినప్పుడు దేవుడు యెహోషువకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక నీ జీవితంలో కూడా అనేక సార్లు భయము, ఆందోళన, ఒంటరివాడు అనేటటువంటి ఆ పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయంలో నీవు దేవుని మీద ఆధారపడినట్లయితే యెహోషువకు దేవుడు ఎలా తోడుగా ఉన్నారో అలాగే నీకు కూడా తోడై ఉండి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేవారిగా ఉన్నారని, నిన్ను గొప్ప చేయ నేను మొదలు పెట్టానని యెహోషువతో ఎలాగైతే దేవుడు సెలవిస్తూ వచ్చారో, నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను గొప్ప చేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవిస్తారని ప్రభు పేట తెలియపరుస్తున్నాను. ప్రియా సహోదరుల సహోదరి, నువ్వు అనేక సార్లు ఒంటరి వాడినని, ఒంటరి దానినని నీవు అనేక సార్లు భయముతోటి ఆందోళనతోటి ఉంటూ ఉన్నావేమో. అయితే ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా నీకు తోడుగా ఉండి దేవుడు నీకు సహాయం చేయకపోతే, దేవుడు నీకు తోడు లేకపోతే నువ్వేది కూడా ఈ లోకంలో పొందుకోలేవు. కానీ ఈ లోకమంతా నీకు విరోధంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు తోడుగా ఉంటే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చూడగలుగుతావు. అదేవిధంగా యెహోషువ కూడా మరి దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని వైపు తను చూసినప్పుడు తనకు దేవుడు సహాయం చేశారు. ఆయన గొప్ప చేయ మొదలు పెడుతూ వచ్చినట్లుగా వాక్యంలో మనం చూడవచ్చు. ఈ నూతన సంవత్సరంలో ప్రభు నిన్ను ఆశీర్వదించాలని, ప్రభు నిన్ను దీవించాలని, నిన్ను గొప్ప చేయాలని, అనేక మంది మీద నిన్ను హెచ్చించాలని ప్రభు ఆశిస్తా ఉన్నారు. అయితే ప్రభు నిన్ను హెచ్చిస్తారు, నిన్ను దీవిస్తారని నమ్మి నీ విశ్వాసంతో నీ ముందుకు కొనసాగినట్లయితే నీ జీవితాన్ని ఆయన ఆశీర్వదించే వారిగా ఉన్నారని మరొకసారి ప్రభు పేట తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసంలో చేరి ఈ విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకై మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం తండ్రి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో మీరు ఇచ్చిన వాగ్దానం, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను అని యెహోషువకి ఇచ్చిన వాగ్దానాన్ని ఈ రోజు మాకు జ్ఞాపకం చేసినందుకే వందనాలు స్తోత్రాలు. ఎంతమంది అయితే ప్రభు ఈ మాటను విన్నారో వారి జీవితంలో మీ గొప్ప కార్యం జరిగించి వారిని హెచ్చించి మీ నామాన్ని ఘనత తెచ్చుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాను తండ్రి. అయ్యా, మరి మీరు గొప్ప చేసే దేవుడు అని ఇశ్రాయేలు ఎదుట యెహోషువను ప్రభు మీరు గొప్ప చేస్తూ వచ్చినట్లుగా తండ్రి, మీ యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలను ప్రభువా దేవలోకంలో హెచ్చించే వారిగా ఉన్నారు. మీకు లోబడినప్పుడు వారిని దీవించే వారిగా ఉన్నారు. మీ వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ఎవరైతే భయములో, ఆందోళనలో, ఒంటరితనంలో ఉన్నారో వారిని ప్రభువా ఆశీర్వదించమని, వారిని దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రార్థన చేస్తా ఉన్నాం.
అదేవిధంగా మరొకసారి ప్రభువా మరి జ్ఞాపకం చేసుకుని చిన్న గురించి ప్రార్థన చేస్తా ఉన్నాం. తన జాబ్ విషయంలో మీ గొప్ప కార్యం మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను తల్లి. గర్భిణీ స్త్రీని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. కృష్ణవేణి గురించి ప్రార్థన చేస్తున్నాం. శుభదినాల కొరకే మీరు సిద్ధపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. అదేవిధంగా బ్లెస్సింగ్ కూడా మీరు జ్ఞాపకం చేస్తున్నామని, స్నేహాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటా ఉన్నాం తండ్రి. అదేవిధంగా మా గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని, ఇస్సాగర్ విషయంలో మీరు చేసిన మేలు ఉపకారం బట్టి వందనాలు, తనకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తా ఉన్నాం తండ్రి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని పేరు పైన దీవించమని, ఆశీర్వదించమని, ప్రతి వారి అవసరతలు అక్కర్తలు ప్రభువా మరి మీ నామంలో తీర్చి మీ నామానికే మహిమ తెచ్చుకోమని తండ్రి. సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతుకున్నాము వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.